శివతత్వం గురించి చెప్పండి. అసలు శివుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? భక్తులందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. శివాయ గురవే నమః అన్నారండి. ఏ గురువు లేని వాడికి ఎవరు గురువు అంటే శివుడే గురువు. దాన్ని చెప్పడం కోసం శివాయ గురవే నమః అన్న. ఇంకో మాట ఏం చెప్పింది వేదం అంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఈశాన సర్వ విద్యానం, సర్వ విద్యలకి కూడా ఒకడు అధిపతి ఉన్నాడు, వాడు ఈశ్వరుడు అని చెప్పి. అన్ని భూతములలోకెల్లా ప్రాణానికి ఆధారభైతమైనటువంటి వాడు వాడు ఉన్నాడు, వాడు శివుడు అని చెప్పి. కాబట్టి అన్ని తత్వముల యందు ఉన్న తత్వము శివతత్వం. ఇంకోటి అంటారు, ఏమంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతుంటారు కొంత. ఆ లేని వాడే శివుడు చెప్పింది, శాస్త్రం చెప్పింది. ఉన్నదనుకుంటున్న వాడికి మనం చెప్పేది ఏముంది, ఉన్నదని నమ్ముతున్నాడుగా వాడు. కాబట్టి శివుడు అనేటటువంటి వాడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అనేటటువంటి సర్వవ్యాపి అయినటువంటి తత్వమే శివతత్వం.